కట్ట నీరజ సిద్ధులు. నేను 12వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. పోయినసారి తక్కువ ఓట్లతోటి, కొన్ని ఓట్లతోటే నేను ఓడిపోయినా. అదే సానుభూతి నా మీద ప్రజలు చూపించాలని నేను కోరుతున్నాను. ఇప్పటికీ నా కోసం నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. శ్రీశైలం అన్న కానీ, వెంకటరెడ్డి అన్న కానీ, వీళ్ళ యాదగిరి అన్న కానీ, వెంకటేష్ అన్న కానీ, సీనన్న కానీ వీళ్ళందరూ సహకరిస్తారు. నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను వాళ్ళకి. ఒకటే నేను చెప్పేది మహిళకు, అందరి అక్కలకి చెప్పేది, అన్నలకు చెప్పేది ఒకటే, ఈ ఒక్కసారికి మాత్రం మమ్మల్ని గెలిపించండి. నా మీద సానుభూతి చూపించి నాకు ఓటేయగలరని కోరుతున్నాను. పోయినసారి రమణారెడ్డి ఏం పనులు చేయలేదని అందరూ ఏ గల్లీ పోయినా ఎక్కడ పోయినా వాళ్ళు మాకు అసలు ఓట్లప్పుడే ఓపించిండు, మళ్ళా రాలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తాడని వస్తుండు, మరి ఇప్పుడు అధికారం లేనప్పుడు ఆయన చేద్దామని వస్తుండు. మరి అలా వాళ్ళు అంతకంత ఓటమి చూపించాలని నేను కోరుతున్నాను. వాళ్ళు 12వ వార్డు నుంచి పోటీ చేసింది. గతంలో చేసిన కౌన్సిలర్లు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి నేను దత్తత తీసుకుంటా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తుంది. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అధికారం ఉన్నప్పుడు చేయనోళ్ళు అధికారం లేనప్పుడు ఎలా చేస్తారు? అభివృద్ధి అనేది మీ చేతిలోనే ఉంది. అంటే అర్థమైందంటే ఓటు, మీరు ఎవరికైతే ఓటు సమర్థునికి ఓటేసి గెలిపించుకొని అభివృద్ధి పనులు చేయించుకోవాలి. ఐలన్న అన్న అంటే నేనున్న తమ్ముడు అని వస్తాడు. మరి ఆపతి కానీ తాపతి కానీ ఏ ఎమ్మెల్యేనైనా ఇంటింటికి తిరిగిందా? మనం హైదరాబాద్ పోతే కలవడమే ఎమ్మెల్యే కష్టం. మన ఇంటికి వచ్చి మన బాధలు సాధలు చూస్తున్నంటే ఐలన్న ఆయన ముఖం చూసి మా ముఖం చూసి ఒక్కసారి మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి ఏందో మేము చేసి చూపిస్తాం. కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని పెట్టుకుంటాం. బ్యాలెట్ పేపర్ 1వ నెంబర్ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని. ఈరోజు ఆలయ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. 12వ వార్డు గత పాలకులు చేసినటువంటి అభివృద్ధి ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోలేదు. ఎన్నో ఫండ్స్ ఉన్నా కూడా, ఎన్నో విధాలుగా అన్నీ ఉన్నా కూడా ఇక్కడ పట్టించుకోలేని వ్యవస్థ ఉంది. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ 12వ వార్డులో ఎక్కడికక్కడే అభివృద్ధి ఎక్కడికక్కడే ఉంది. ఇప్పుడు నీరజ సిద్ధులు గారిని గెలిపిస్తే అభివృద్ధిలో మాకు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఎంపీ గారు ఉండి ఇక్కడ మహిళన్న గారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉండు. అలాగే ప్రజలకు కూడా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ సకాలంలో చేస్తాము. అలాగే బీసీ కాలనీలో నిన్న కూడా మేము ప్రచారానికి వెళ్తే కనీసం సీసీ రోడ్లు లేని పరిస్థితి ఉంది. అక్కడ మా నీరజ సిద్ధులు గారిని గెలిపిస్తే మేము అక్కడ సీసీ రోడ్లు కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ తర్వాత ఎంబడే పనులు ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, మేము గెలిస్తే ఇక్కడ దత్తా తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. గత 5 ఏళ్ళు కూడా మీరే ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా మీరే ఉన్నారు, ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు. కనీసం ఇక్కడ రోడ్లు వేయలేని పరిస్థితి, అండర్ డ్రైనేజ్ వేయలేని పరిస్థితి ఉంది. మీరే అర్థం చేసుకోవాలి. ప్రజలంతా కూడా ఇక్కడ 12వ వార్డుల నీరజ సిద్ధులు గారిని గెలిపించి అక్కడ అభివృద్ధి చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు నేను యాదగిరిగుట్ట ఎక్స్ఎంపీగా యాదగిరిగుట్టతో పాటు ఆలేరు పట్టణాన్ని కూడా పరిశీలనలో భాగంగా ఇక్కడ నేను 12వ వార్డుకు రావడం జరిగింది. ఆలేరు పట్టణంలో ఈసారి మున్సిపాలిటీలో 12 సీట్లు గెలవడం ఖాయం. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన విధానాలే ఆలేరులో ప్రజలు తిరస్కరించే విధంగా కనపడుతుంది. ఏ గల్లీ పోయినా కూడా అభివృద్ధి శూన్యం. గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసిందంతా శూన్యం. వాళ్ళు పోయినసారి 11 వార్డులలో గెలిచిన ఏ ఒక్క వార్డులో కూడా కనీసం డ్రైనేజ్ వ్యవస్థను చూసినా, సీసీ రోడ్లు చూసినా, ఎక్కడ చూసినా హౌసింగ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా పేదలు మాకు ఏమి ఇవ్వలేదు, 10 సంవత్సరాలు మాకు ఏం రాలేదనే ఉద్దేశంలో వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఎల్ఐ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ కూడా 200 ఇండ్లు వచ్చినాయి. రేపు మళ్ళీ మార్చి తర్వాత 200 ఇండ్లు ఇచ్చి ఆలేరు పట్టణంలో పేదలకు ఇల్లు లేకుండా అందరికీ పేదలకు ఇల్లు అందే విధంగా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లానే బీఎల్ఐ కూడా ప్రతిరోజు 24 అవర్స్ ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం తిరుగుకుంటూ, ఎన్నికలు ఉన్నా లేకపోయినా నేనున్నానంటూ ప్రజల కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. గుట్టలో క్లీన్ చీప్గా అయిపోయింది, ఆలేరులో కూడా క్లీన్ చీప్ చేసి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడితే ఆలేరు పట్టణాన్ని సుందరీకరణతో పాటు అన్ని వార్డులను కూడా అభివృద్ధి పదవులు నడిపిస్తామని చెప్పి మేము
తెలియజేస్తున్నాం. కాబట్టి ఆలేరు పట్టణ ప్రజలు ఎక్కడ ఏ వార్డులు కానీ చేయి గుర్తు మీద ఓటేసి అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మీ అభివృద్ధి మేమే చూపిస్తామని చెప్పి మీ అందరు కూడా మీరు మాకు ఓటేయండి, అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం ఐలాండ్ ద్వారా చెప్పి మీ అభ్యర్థుల ద్వారా మా మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా ఆలేరు పట్టణం అభివృద్ధి ఏందో మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో అండర్ పాస్ విషయంలో చూసిండ్రు, అండర్ పాస్ చేపల మడుగుని చేసి సంవత్సరాల కొద్దిగా అట్టే ఉంచారు. దాన్ని ఐలాండ్ వచ్చిన తర్వాతనే దాన్ని మొదలుపెట్టి ఈ వచ్చే నెలలోనే దాన్ని పూర్తి చేసి అండర్ పాస్ కూడా ప్రజలకు అంకితం చేస్తాడు. కాబట్టి ఆలేరును భుజాల మీద వేసుకొని ఖచ్చితంగా ఆలేరు అభివృద్ధి ఏందో మన ఐలాండ్ ద్వారా చూపిస్తాం, మా కౌన్సిలర్ ద్వారా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలేరు పట్టిన ప్రజలకు నేను 2 చేతులు చేసి నమస్కరిస్తున్నాను. అన్ని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను చేయి గుర్తులు ఓటేయాలని చెప్పి తెలియజేస్తున్నాను.